బియ్యం పిండితో ఫింగర్స్ ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఇవి మనకు నెల రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కంపల్సరీ చేయండి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కలోంజి చెట్టు, మనం నువ్వులు, సాల్టు, పెరుగు వేసి అంతా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి 2 కప్పుల పిండికి. వేసుకొని మనం ఏ కప్పుతోటి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ని ఒక కడాయిలో మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఓమ, జీలకర్ర వేసి వాటర్ అన్ని మరుగుతుండగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అంత ఒకసారి కలుపుకొని దాన్ని స్టవ్ ఆపుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కలుపుకోవాలి కొద్దిగా మెత్తగా. కలుపుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం అవి అరిచేతిలో వేసి అట్లా చేసుకోవాలి ఫింగర్ లెక్క. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం డీప్ ఆయిల్ పెట్టేసుకొని మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసుకునుడే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి.